Hi, please subscribe Tree Media. నమస్కారం ధనరాజ్ గారు. నమస్కారం సార్. ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళు కాస్త డైరెక్షన్లోకి ఎందుకు వచ్చారో అర్థం కాలేదు కానీ మంచి సినిమా తీశారు రామారాఘవం. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది మీకు? బాగుంది సార్. రెస్పాన్స్తో పాటు రెస్పెక్ట్ పెరిగింది. రెస్పెక్ట్ పెరిగింది. అది చాలా సినిమాలకి అరుదుగా వస్తుంటుంది. చాలామంది ఫాదర్ సన్స్ నాకు కాల్ చేయడం, వాళ్ళ నాన్నగారికి సారీలు చెప్పుకోవడం, ఇలాంటివన్నీ ఓ ఇన్స్టాలోను, ఎఫ్బీలోను, ట్విట్టర్లోను చాలా మెసేజ్లు పెట్టారు. ఇది నాకన్నా కూడా సార్ ఇది అంటే ఇది అందరి కథండి. ఈ అందరి కథని ఖచ్చితంగా మనం కరెక్ట్గా చెప్పగలిగితే అందరు చూస్తారని నమ్మకంతో రాసుకున్న కథే. ఈ కథ నాది కాదు, కానీ ఈ కథ వచ్చి విమానం డైరెక్టర్ శివప్రసాద్ యానాల గారిది. ఆయన్ని అడగడం, అది ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు గారు ఇలాంటి కథలు మనం చెప్పాలి అనడం, ఆయన దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి నాకు కావాల్సిన వసతులన్నీ ఇవ్వడం, ఓ మంచి డైరెక్టర్ని కూడా సెట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఐడియాలజీ డిఫరెన్స్ రావడం ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి, దాంతో మీరు ఈ కథను చాలా బాగా అడాప్ట్ చేసుకున్నారు, మీరైతే బాగా చెప్తారనగానే అప్పుడు నాకు ఇంకొక 8 నెలలు టైం ఇవ్వడం, నేను స్క్రిప్టు నాకు ఎలా కావాలో ఇప్పుడు ఎలా వస్తే బాగుంటుందో అనే దానికోసం కూర్చొని మొత్తానికి మొన్న 21వ తారీఖు రిలీజ్ చేసాం. ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా చాలా ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్లాజ్ వస్తుంది. మీ ప్రయాణం నిజంగా ఒక 100 రూపాయలతో హైదరాబాద్ రావటం, వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఈ 100 రూపాయలలోనే ఆ టైంలో అంటే మీరు నిలదొక్కోవడానికి కావచ్చు, లేకపోతే హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరై ఉంటారు ఎక్కువగా? అంటే విజయ్ గారు కాకుండా విజయ్ గారి దగ్గర మీరు డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు ముందు వరకు ఆయన అండి. ఫస్ట్ ఆయన ఒకటి, రెండో దగ్గర రెడ్డి హోటల్ అని చెప్పేసి రెడ్డమ్మ అని ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు అందరూ కూడా మాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తారాసు పడతారంటారు కదా, అలా పడి తీసుకొచ్చారు. ఎక్కువ హెల్ప్ అంటే ఏం లేదు సార్, నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరు పడిన స్ట్రగుల్సే నేను పడ్డాను, కానీ నాదేదో గొప్ప కష్టం అని చెప్పను. ఆ స్ట్రగుల్లో నా కష్టం మాత్రం నాది కాబట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత జై అనే సినిమా రావడం, మీకు ఇంకా అన్నీ తెలిసినాయి జనానికి. అంతే సార్, హెల్ప్ అంటే మా మాస్టర్ గారు చేసిందే. నాకు భిక్ష పెట్టారు, యాక్టింగ్ అనే ఒక భిక్ష పెట్టారు. ఆ యాక్టింగ్తోనే ఈరోజు నేను గెడాన్ అవుతున్నాను. ఆయనే. హైదరాబాద్ వచ్చిన తర్వాత కష్టాలు అనుభవించినప్పుడు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగేది. అంటే చాలా చోట్ల జరుగుతుంది, నా విషయంలో జరిగిందండి. బట్ నమ్మకం ఎక్కువ కదండి వాళ్ళకి, వీడేదో అనుకుంటున్నాడు అవుతాడు, వాడికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఎందుకంటే నాకు పెద్ద చదువు కూడా లేదు కదండి. మీరు చెప్పుకున్నారా మదర్కి ఇట్లా నేను అమ్మ ఇక్కడ ఇట్లా కష్టాలు పడుతున్నాను, దానిలో రావాల్సి వచ్చిందా మదర్? లేదండి, యాక్చువల్లీ నేను ఒక మెస్లో వర్క్ చేశాను ఫీడింగ్ కోసం. ఆ మెస్లో ఒక అతను వచ్చేసి మా నాన్నగారు లారీ డ్రైవర్ అయితే దాని క్లీనర్గా వర్క్ చేస్తున్నారు గతంలో. ఓకే. ఆయన నేను గుర్తుపట్టలేదు, ఆయన నన్ను గుర్తుపట్టి మా అమ్మగారికి అప్పట్లో ఇంగ్లాండ్ లెటరు ట్రంకాలో చేశారు. చేయడం వల్ల మదర్ ఒక 2 డేస్లోనే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అక్కడ కూడా అమ్మని సరిగ్గా చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ తర్వాత కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో ఇటు నాన్నగారి తరపు నుంచి అటు అమ్మగారి తరపు నుంచి కొంచెం ఇది లేదు సపోర్ట్. ఓకే. నేనేమన్నానంటే మరి అమ్మ అక్కడికి వెళ్ళినా మనం ఒంటరి వాళ్ళమే, ఇక్కడ ఉన్నా ఒంటరి వాళ్ళమే, ఇక్కడైతే ఈ ప్రయత్నం నేను కొనసాగిద్దాం అనుకుంటున్నాను, ఇక్కడే ఉందా అమ్మ అంటే సరే అని చెప్పి నా కోసం ఉండి అమ్మ పనులు చేసుకుంటూ ఒక చిన్న ఇల్లు, ఒక 300కో 400కో ఒక ఇల్లు తీసుకొని అలా జరుగుతున్న ప్రయాణంలో మా మాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఓకే. అప్పుడు మాస్టర్ గారు నన్ను ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని ఆ ఫుడ్ గిడ్డు యాక్టింగ్ అంతా ఫ్రీగా నేర్పించారు. అలా మా అమ్మగారు నా మొదటి సినిమా జై అనే సినిమా చూసేంత వరకు నాతో ఉన్నారు. అది సార్ జరిగింది. ఈ నాన్నగారు అప్పుడు ఏజ్ ఎంత ఉంటుందండి? నాకు 8 ఇయర్స్ ఉంటుందండి. 8 ఇయర్స్. ఇప్పుడు నా కొడుకు ఎంత ఏజ్ ఉందో అప్పుడు నా ఏజ్ అంతా. ఓకే. లారీ ఆయన ఏంటంటే ఈ లారీ పట్టుకుంటాం కదా ఇది ఎక్కేటప్పుడు, అది ఏంటంటే చిన్న బ్లర్లో ఆయన డ్రింక్ చేస్తున్నారు. ఓకే. ఈ లారీలు కూడా మా నాన్నగారు నడిపేవన్నీ కూడా హెవీ లారీస్ అండి. అంటే ఒకసారి ట్రిప్కి వెళ్తే 1 వీక్ వరకు రారు. ఊరి నుంచి ఎలా ఉంటుందంటే మీకు ముంబై వెళ్ళడాలు, మహారాష్ట్ర వెళ్ళడాలు, అట్లా జర్నీలోనే ఉంటారు వాళ్ళు. దాంతో ఆయన ఒకసారి నెల్లూరులో ఆ లారీ ఇది అనుకుని బ్లర్లో ఇంకోటి పట్టుకొని కాలు పెట్టడం వల్ల వెనక్కి తగిలి తలకి ఇక్కడ దెబ్బ తగిలి కోమాకి వెళ్ళారు. కోమాలో ఉన్నప్పుడు మన
అమ్మగారు ఆ ఓనర్ గారు బాగా హెల్ప్ చేశారు నాకు, అదంతా బాగా గుర్తు. చిన్న కార్ అనేవాళ్ళు, మారుతి కార్ అన్నప్పుడు. కార్లో చెన్నై 800 చెన్నై తీసుకొని వెళ్ళారు. అక్కడ కోమాలో ఆయన ఒక 2 నెలల వరకు ఉన్నారు. తర్వాత చనిపోయారు. సో ఇప్పుడు మీరు ఒక్కళ్ళే అవ్వటం వల్ల రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోవాల్సి వచ్చింది ఆ ఏజ్లో. అంటే 8 years కష్టం కదా. రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదండి. 8 years తర్వాత నుంచి అక్కడ అమ్మగారు పొలం పనులు అవన్నీ చేసుకోవడము, నన్ను పెంచడం. చదువు ఆపారా అప్పటి నుంచి ఏమన్నా? లేదండి, నాకు నేను 9th వరకు చదివాను. 9th వరకు 9th వరకు చదివాను. 9th తర్వాత నాకు సినిమాల పిచ్చి పట్టింది ఊర్లో. దాంతో ఏదో చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఎముడికి మొగుడు పోస్టర్ చూసి ఏదో అయిపోతాం అని పారిపోయి వచ్చేసాను. వచ్చినాక స్ట్రగుల్స్ పడ్డాను. ఇంకా వెనక్కి వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే సక్సెస్ అవుతాను అనుకుంటూనే ప్రతిరోజు ఏడ్చుకుంటూ వర్క్ చేశాను నేను. అంటే అంతకుముందు అన్నం తినరా అంటే కాళ్ళు చేతులు కూడా సరిగ్గా కడుక్కోకుండా అన్నం ప్లేట్ సగం వదిలేసి వెళ్ళిపోయి బాధ్యత లేకుండా తిరుగుతున్నాం. ఓకే. ఇలాంటి అందరు కొడుకులు చేసేలాగే నేను చేశాను. కాకపోతే అక్కడ ఎవరికో మనం సర్వర్గా పని చేసుకుంటూ మనం అన్నం వడ్డించడం ఏంటి. కానీ ఇండస్ట్రీ అనేది అదొక పిచ్చి కదండి. ఒకసారి వచ్చామంటే వెనక్కి వెళ్ళబుద్ధి కాదు. అలా వచ్చేయడం జరిగిందండి. దాని తర్వాత మమ్మీకి నేను ఏం చేసింది లేదు. మమ్మీయే నాకు చేశారు. నా ఏజ్లో అంటే అప్పుడు నేను జై సినిమా చేసే టైం వరకు కూడా ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరగడమే తప్ప ఎటువంటి ఇది లేదు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అన్నీ వచ్చి మనకి ఏదైనా చెప్పొచ్చు. కానీ అప్పుడు ఆర్టిస్టు ఖచ్చితంగా ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఫోటో వెనకాల రాసి ఇవ్వాలి. అలా ఫోటోలు డస్ట్బిన్లో పడేస్తారో లేకపోతే డైరెక్టర్ టేబుల్ దాకా వెళ్తుందో కూడా తెలీదు. అలా ఆడిషన్స్ ఇచ్చి మొత్తానికి జై సినిమాకి ఆడిషన్ ఇచ్చి ఆ సినిమా రిలీజ్ అయినాక అమ్మగారు చూశారు. తర్వాత కరెక్ట్గా జగడం కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంకి మదరు 3rd stage క్యాన్సర్ చనిపోయారు. అది కాకపోతే మీ సినిమా ఒకటన్నా చూసుకున్నారు. అది జై చూసుకున్నారు కదా. గిలాక్సీ థియేటర్, ఓకే, మన టోలీ చౌకీలో చూసుకున్నారు. ఓకే. ఇక్కడ మీరు జైకి వచ్చే టైం కల్లా ఎవరు అప్పుడు మన చమక్ చంద్ర వీళ్ళందరూ వీళ్ళ హెల్పింగ్ అంటే కాదండి. ఫ్రెండ్స్ అయ్యారా? ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే మా మాస్టర్ గారి ఇన్స్టిట్యూట్ ఉందో విజయ్ గారు, అక్కడ విజయ్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ లో అక్కడే చమక్ చంద్ర యాక్టింగ్ కి జాయిన్ అయ్యాడు. ఓకే. అలాగే మన నాంది డైరెక్టర్, ఇప్పుడు భైరవం డైరెక్టర్ విజయ్ కనకమేడల, తను జాయిన్ అయ్యాడు. అలాగే ఎంఎస్ కోటారెడ్డి గారు సీరీస్కి రైటర్గా చేశారు. ఆయన చాలా సిరీస్కి రైటర్ చేస్తున్నాడు. క్రాంతి తను, పరమేశు, ఇట్లా ఇలియాస్ అనే ఫ్రెండు, చాలామంది అండి మా గ్రూప్లో. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇండస్ట్రీలో మేము సెటిల్ అయ్యింది మాత్రం చమ్మక్ చంద్ర, నేను ఆర్టిస్ట్గా, విజయ్ వచ్చి డైరెక్టర్గా. అది అక్కడే పరిచయం, అందరూ అప్పుడే పరిచయం కార్యక్రమాలు. జై సినిమాతో నాకు వేణు ఫ్రెండ్ అయ్యాడు. ఓకే. టిల్లు వేణు ఫ్రెండ్ అయ్యాడు. జగడంతో తాగుబోతు రమేష్ యాడ్ అయ్యాడు మాకు. సో అప్పుడే ఆ వరుసలో నెక్స్ట్ భీమిలి కబడ్డీ జట్టు, అది బాగా జగడమే మంచి పేరు వచ్చిందండి. నేనే కొట్టాను ఒక సీన్ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత పరుగు, అల్లు అర్జున్ గారిది పరుగు. పరుగు తర్వాత ఆ సినిమాకి అసోసియేట్గా చేసినటువంటి పరశురామ్ బుజ్జి గారు ఉన్నారు కదా డైరెక్టర్, యువత అని నిఖిల్ గారితో ఒక సినిమా తీయడం. ఆ తర్వాత గోపిక గోదావరి ఇవన్నీ చేసిన తర్వాత నాకు వచ్చిన సినిమా భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు, అలా మొదలైంది. ఇట్లా ఇంకా వరుసగా చేసుకుంటూ రాజుగారి గదులు 1, 3 చేశాను. మధ్యలో 2 చేయలేదు. భాగమతి, రన్ రాజా రన్ను, అన్నీ మంచి తృప్తినిచ్చిన క్యారెక్టర్సే చేశాను. ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏం లేదండి, మా మాస్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు ఎంతో కొంత ఆయన నాకు డ్యాన్స్ నేర్పించాడు. నేను అనుకున్నాను అవతల వాళ్ళకి రాకపోతే మనకు వచ్చినట్టే కదా డ్యాన్స్ అని స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టడం. ఇప్పుడు అప్పటికి మదర్ అంటే నేను ఇన్స్టిట్యూట్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ కూడా అయిపోయిందండి. 2 years కదండి కోర్స్ అది, అంతేనా? అంటే 2-3 years ఉంటుంది. 6 months ఒక కోర్స్ ఉంటుంది. బట్ నేను కంటిన్యూగా ఆయన దగ్గర ఉండడం వల్ల అన్ని కోర్స్కి హాజరయ్యాను. ఆ తర్వాత ఏమైంది అంటే మా మదరు నేను ఫిలిం నగర్ నుంచి దర్గా షిఫ్ట్ అయ్యాం. అప్పుడు మాస్టర్ గారితో నాకు కొంచెం ఇది వచ్చింది, డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ డిఫరెన్స్ అంటే పెద్ద ఏం ఇది కాదండి, దర్గాకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఏదో ఒకటి చూసుకుంటాను మాస్టర్ అన్నావు. ఓకే వెళ్ళి చూసుకో అన్నావు. ఇన్స్టిట్యూట్ కూడా ఆయన ఆపేయడం. నేను అప్పుడు నాకు వచ్చిన విద్య ఇదే కదండి, డబ్బులు సంపాదించుకోవడానికి. అప్పుడు పెట్టాను, అలా పెట్టడం జరిగింది. ఓకే. అంటే ఈ బిజినెస్లో అనేది ఫస్ట్ నుంచి మీకు అటాచ్మెంట్ ఏం లేదు, అంటే ఏదో పెట్టాలనే? అసలు పెద్ద బిజినెస్ కూడా కాదండి. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ తీసుకోవడానికి అప్పట్లో మా ఫ్రెండ్స్ సహకరించారు. ఒకళ్ళేమో టేప్ రికార్డ్ ఇచ్చారు, ఒకళ్ళేమో దానికి సంబంధించిన బ్యాటరీ ఇచ్చారు.
పెయింట్లు వేసుకోవాలంటే అది మీరు తీసుకుంది ఏంటంటే కార్ సెలార్ ఉంటుంది కదండి ఇట్లా కిందకి, ఆ సెలార్లో కార్లు వెళ్ళట్లేదు, అది ఖాళీగా ఉంది. దాన్ని వాటర్ వాష్ చేసేసుకుని నేను మా ఫ్రెండ్ వాసు అని ఉంటాడు, తను ఇంకొక ఫ్రెండ్ ఈ స్ప్రే డబ్బాలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద స్ప్రే డబ్బాలు, దాంట్లో అన్ని కలర్స్ మిక్స్ చేసి ఓ 3 వైట్ కొట్టి, రెడ్ కొట్టి, బ్లాక్ కొడితే అదేదో చిన్న ఇదే అట్లా మొత్తం పెయింట్లు వేసుకొని ఒక స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక బ్యానర్ మేమే రాసుకొని పిల్లలందరికీ చెప్తే నెలకు 300 వస్తుంది సమ్మర్ అప్పుడు. ఆ 300 లెక్కెట్టుకుంటే మేము ఒక 20 మంది 30 మంది వస్తే కదా అయిపోతుంది కదా అని చెప్పి, అలా బిజినెస్ ఏం కాదు, మనకు వచ్చిన పనిని ప్రదర్శించుకోవడం అంతే. ఓకే ఓకే. కానీ రామో రాఘవం ఇప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ కొన్ని విజువల్స్ చూస్తున్నప్పుడు, కొన్ని ఎమోషనల్ చూస్తున్నప్పుడు ఒక సీనియర్ డైరెక్టర్ చేసే ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో అంటే బై ఎక్స్పీరియన్స్ అనుకోవాలా, ఆర్టిస్ట్గా చాలా మంది డైరెక్టర్లని అంతే అదే కరెక్ట్ అండి. ఇప్పుడు నేను అందరి డైరెక్టర్ దగ్గర నుంచి నేర్చుకొని చేసిన సినిమానే ఇది. కాకపోతే ఇప్పుడు మనకు ఒక పని వచ్చు అని చెప్పాలంటే, ఆ పని మాట్లాడాలంటే సినిమా తీయాలి. ముందు మనం మాట్లాడితే వీడికి ఏమొచ్చు అనుకుంటారు. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ అందరి డైరెక్టర్ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుని, చాలా స్క్రిప్ట్లు కూడా జబర్దస్త్ రాసేటప్పుడు మేమే రాసుకోవడం వల్ల మాకు ఆ పంచ్ వాల్యూ ఏంటి, ఆ ఎమోషనల్ ఏంటి తెలుస్తుందండి ఖచ్చితంగా. రెండోది సముద్రగని గారు చెప్పినట్టు మనకి ఏమి వద్దో ముందు తెలుసుకుంటే ఏం కావాలో వచ్చేస్తుంది. అందుకని ఈ సినిమాకి ఏం వద్దు అనేది ఫస్ట్ మొదలెట్టుకొని ప్రతి సీన్ డిజైన్ చేసుకున్నామండి. ప్రొడ్యూసర్ గారు కానీ, లేకపోతే రైటర్ శివప్రసాద్ గారు కానీ, నేను, మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా అసోసియేట్ అందరికి నేను కొత్త, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా నేను తీసుకొని ఎలా డిజైన్ చేద్దాం ప్లాన్ చేసుకొని ప్రతి ఫ్రేము రాసుకొని నా మైండ్లో పెట్టుకొని, ఆఖరికి ఎలా అయిపోయిందంటే వితౌట్ స్క్రిప్ట్ నేను ఒక్కరోజు కూడా సెట్లో పట్టుకోలేదండి. స్క్రిప్టే లేదు నా చేతిలో. నాకు అన్ని అందరి డైలాగులు, సినిమాలో ఉన్న అన్ని డైలాగ్ నా మైండ్లో ఉంది, షార్ట్ డివిజన్తో సహా ఉంది. అలాగే ఆ సినిమా ఈరోజు అందరూ మెచ్చుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా చేసామంటున్నారంటే కారణం నా డైరెక్టర్స్ అంతే. మీ లైఫ్లో యాదృచ్ఛికం అనుకోవాలా, అంటే పేరెంట్స్ది లవ్ మ్యారేజ్, మీది లవ్ మ్యారేజ్ అని? నా కొడుకుది కూడా లవ్ మ్యారేజ్ అవుద్దేమో. అంతేనా? ఏమంటే ఎక్కడో చోట ఇప్పుడు నాకు ఫాదర్ లేకపోవడం అనే ఒక ఎమోషను, మదర్ లేకపోవడం అనే ఎమోషన్తో ఈ కథ నేను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే మన పెయిన్ మిగతా వాళ్ళకి కూడా పెయినే కదా ఇది. అలాంటప్పుడు మనం ఒకవేళ సరిదిద్దుకోలేని తప్పు లేదని చేస్తుంటే, ఇప్పుడు సరిదిద్దుకోవడానికి చాలామంది పేరెంట్స్ ఉంటారు కదా. సో ఈ కథ ఒక చెప్పాలి, ఇప్పుడున్న టైంకి ఈ కథ కరెక్టు అనుకుని నా ద్వారా ఏం చేయగలము, నా పెయిన్ ఇంకోళ్ళు పడకూడదు కదా అనేది చూపించడం జరిగింది. ఏదైనా కూడా ఒక ఎమోషన్ ఉంటుంది కదండి, అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి మా మదర్ది లవ్ స్టోరీ ఎలాగో మాది అలాగే జరిగింది. మా నాన్న కూడా మా అమ్మగారిని ఎలాగైతే ప్రేమించారో అలాగే నేను మా సిరిని కూడా ప్రేమించడం. కాకపోతే వాళ్ళిద్దరూ హ్యాపీయెస్ట్ మూమెంట్లో వాళ్ళ లవ్ స్టోరీ ఇదైంది, అది సాడ్ అయింది. నాదేంటంటే సాడ్ స్టోరీలో నా లవ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు అది హ్యాపీగా ఉంది. అట్లా అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కూడా. ఆ రోజున మేము పోయినా కానీ అర్థం చేసుకునే వాళ్ళు. యాక్చువల్లీ ఒక 10 ఏళ్ళ తర్వాత కాపురంలో అర్థం చేసుకోవడం వేరు, మొదటి రోజులో అర్థం చేసుకోవడం. అప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి మీకు ఇచ్చే టైం కల్లా? ఎన్ని రోజులు అవుద్ది సుమారుగా? ఎవరండి ఆ గోల్డ్ కానీ అవి కానీ? లేదండి, నైట్ అమ్మాయి నాకు పరిచయమే ఆ ఇన్స్టిట్యూట్లో పరిచయం అండి. ఓకే. క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయి కొంత వచ్చు. ఎవరున్నారు క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతుంది ఈ కూచిపూడి కథకులు అవన్నీ మనకు రావు. ఎవరున్నారంటే ఒక అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి వచ్చింది, పైన మాగంటి కాలనీలో ఉంటుందని ఎవరో చెప్పారని మా ఫ్రెండ్ని పంపిస్తే అమ్మాయి కూడా పార్ట్ టైం జాబ్లో అనుకొని వచ్చింది. వచ్చినాక నేను చూడంగానే ఐ లవ్ అని చెప్తే ఇడియట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పరు కదా అలాగా. సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత మదరు చనిపోయి ఉన్నారు. అప్పుడు అందరు నా ఫ్రెండ్స్ కూడా స్ట్రగుల్డ్, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా. అప్పుడు పెద్ద మొబైల్ నైట్ ఫోన్ చేసి ఎత్తేంత ఉండదు ఎవరికైనా సరే, ఆ ఫోన్లు ఉండేవి కాదు, ఏం కాదు. ఎక్కడో నాకు రిలయన్స్ అని ఒక ఫోన్ 500 రూపాయలకి అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, దాంతో అమ్మాయికి ఫోన్ చేయడం, అమ్మాయి రమ్మనడం, నైటే అమ్మాయి ఇవ్వడం. మేము మార్వాడి షాప్ ఒక ఆయన పడుకుంటే దర్గాలో ఆయన లేపి తాకట్టు పెట్టడం, అంతా సింగిల్ నైట్లో జరిగిపోయింది. ఓకే. అంటే అమ్మాయి కూడా ఎక్కడో మదర్ అనే ఒక ఎమోషన్కి కనెక్ట్ అయింది. మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అప్పటికే తను రిజెక్ట్ చేశారు కదా, చేసిన తర్వాత నేను అందరిని అడిగే ప్రాసెస్లోనే నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టాను. ఓకే ఓకే. అందులో అమ్మాయి ఆ టైంకి ఎత్తడం, ఎత్తి పరిస్థితి మా ఫ్రెండ్ బాగా వివరించి చెప్పడం, ఓకే, దాంతో జరిగింది. అది అమ్మాయికే చేయాలని కాదు, అందరికీ చేసింది అందరికీ. ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో రాము రాఘవంలో చూపించినట్టుగా మీ లైఫ్లో కూడా కొన్ని ఇన్సిడెంట్లు ఏమన్నా దీంట్లో పెట్టారా, లేకపోతే అంటే కాదండి, ఈ సినిమాలో మీరేంటంటే తండ్రి
కొడుకుల మీద చాలా సినిమాలు వచ్చినాయండి. అవును. ఇందులో నువ్వు కొత్తగా ఏం చెప్పావు దండాది అంటే ఇప్పుడు చూసిన ప్రేక్షకులు కొత్త విషయమే చెప్పాను. ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు, అలాంటి కొడుకు ఏ ఇంట్లో పుట్టకూడదు అనేదే చెప్తున్నాను అనమాట. అలాంటి కొడుకు ఉండడండి, కోట్లలో కూడా ఉండడు. ఆ రాఘవన్ అలా డిజైన్ చేసాం. ఓకే. మీరు అంటే మనం అంత పెద్ద తప్పులు చేసేస్తామని కాదండి. ఏదైతే ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఉందో అది ఎక్కడ జరగకూడదు, మన ఇంట్లోనే కాదు పగవాళ్ళ ఇంట్లో కూడా జరగకూడదు అనుకుంటాం. కానీ ఇదేంటంటే ఒక విషయం నాన్నకి అమ్మకో చెప్పేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు, కానీ ఓ 4-5 దెబ్బలు కొడతారని ఆ విషయం చెప్పం మనం. ప్రపంచం మొత్తానికి చెప్పేస్తాం పేరెంట్స్ తప్ప. ప్రపంచం మనం వింటుంది, ఉచిత సలహాలు ఇస్తుంది, దాన్ని సాల్వ్ చేయదు ఎప్పుడు. ప్రపంచం అంతా తెలిసినాక పేరెంట్స్ తెలుస్తుంది. ఆ టైంలో వాళ్ళు ఆదుకునే ఆదుకుందాం అనుకునే లోపల సమస్య పెద్దదైపోతుంది. ఆ ఒక అబద్ధాన్ని కవర్ చేయడం కోసం 100 అబద్ధాలు ఆడుతూనే ఉండి ఆ అబద్ధాన్ని నిజం చేసుకుంటూ ఉండడానికి ట్రై చేస్తుంటాం. ఇలాంటి ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంటుంది. ఈ ఫాదర్ సన్ ఎమోషన్లోనే కాదండి, ఫాదర్ డాటర్ కూడా జరుగుద్ది, ప్రతి ఒక్కళ్ళ ఇన్సిడెంట్ జరుగుద్ది. ముఖ్యంగా నాన్న అనేవాడు మన కోసం ఏం చేయట్లేదేమో, ఎప్పుడు చూడు బాధ్యతలు, బరువులు, చదువులు అంటున్నాడు తప్ప అమ్మంత ప్రేమగా నాన్న మనల్ని చూడట్లేదేమో అని అనుకుంటాం. కానీ మనం లేని టైంలో అమ్మ దగ్గర నాన్న ఏం మాట్లాడాడని ఒకసారి మనం వింటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాంటి విషయాలు చెప్పాను ఇందులో. కొడుకు లేని సీన్స్ కొడుకుకి తర్వాత తెలిస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని చెప్పాను నేను. అది కొంచెం మా లైఫ్లే కదా, మా లైఫ్లో ఇలా ఉంది కదా అని అనుకోవడానికి చెప్పిన కొత్త మ్యాటర్. నా లైఫ్లో అయితే మా నాన్నగారితో ఎక్కువ నాకు ఇది లేదు, అటాచ్ లేదు. ఎందుకంటే 8 ఇయర్స్లో వెళ్ళిపోయారు. కానీ ఏ రోజు కూడా నేను ఆ చిన్న ఏజ్లో మనకి ఏముంటుందండి, మనం అంతా ఒక వైట్ పేపర్ లాగా ఉంటాం, ఏది చెప్తే అది కాపీగా ఉంటుంది తప్ప. మా మదర్ విషయంలో కొంత నేను అబద్ధాలు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఆ టైంలో నేను అదేంటి మదరు ఏజ్ అయిపోతుంది, మనం బాగా చూసుకోవాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఉంటే బాగుండు, రోజుకి 24 గంటలు అందరికీ కామనే కదా, నా ఒక్కడికే కాదు కదా, మరి ఆ 24 గంటలో ఏదో ఒకటి పెట్టి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు గ్రోత్ చేసి ఇంకొంచెం ఉండుంటే బాగుండు కదా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అది వరుసని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. మధ్యలో గ్యాప్ అంటే ఏ ఇయర్ వచ్చిందండి మీకు? నాకు ఈ సినిమా కన్నా ముందు నేను విమానం అని ఒక సినిమా చేశానండి. అంతవరకు సినిమాలు చేస్తున్నాను. విమానం తర్వాత ఇది పిక్ చేసుకున్నాక నాకు సినిమాలు వస్తూనే ఉన్నాయి సార్, దేవుడి దయ వల్ల. ఓకే. నేనే ఆపేశా. అంటే మళ్ళీ ఈ సినిమాతోనే మనకు కనపడాలి, వేరే ఇమేజ్తో కనుక మనకు కనపడితే అది సినిమాకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందని నేను ఏమి చేయలేదండి. 2 ఇయర్స్ ఏం సినిమా సైన్ చేయలేదు. ఈ సినిమా నేను అంత నమ్మాను. అందుకే నేను ఇప్పుడు మళ్ళీ కనిపించేసరికి వాళ్ళకి ఫ్రెష్గా ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళకి పాత థాట్ పోయింది. ఎక్కడ ఉంటుంది 100% మనం చేసిన క్యారెక్టర్లు అలాంటివి కాబట్టి ఉంటుంది, కానీ ఎక్కడో 10% ఫ్రెష్గా చూడడం మొదలుపెట్టారు. ఓకే. ఈరోజు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ నువ్వు చాలా బాగా చేసావు అని అందరూ అంటున్నారంటే నేను ఆ 2 ఇయర్స్ వాళ్ళు కనపడకపోవడం అని నేను అనుకుంటున్నాను. అంటే హీరోగా జర్నీ చేద్దామన్నా ఇంకా క్యారెక్టర్ కాదండి, నేను డైరెక్టర్గా జర్నీ చేస్తాను, కమెడియన్గా జర్నీ చేస్తాను. నేను అందరికి అందుబాటులో ఉంటానండి. రేపు వచ్చి ఎవరైనా ఒక 2 సీన్లు అయినా కిక్ ఉన్న క్యారెక్టర్ చెప్తే చేసేస్తాను. ఇప్పుడు శివాజీ గారి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, అలా ఏం లేదండి. ఈ క్యారెక్టర్ మళ్ళీ నాకు దొరకదేమో అని ఒక భయం పుట్టుకొని ఈ క్యారెక్టర్ ప్లే చేయాల్సి వచ్చింది. ఎన్నో సినిమాలు మనం చేస్తుంటాండి, నేను అన్ని కమెడియన్గానే చేస్తున్నాను కదా, ఒక టర్న్ నవరసాల్లో ఇంకా చాలా ఉన్నాయి కదా, హాస్యంతోనే ఆపేయకుండా లాస్ట్లో మనం కొంచెం ఆ వీరత్వంతో మనం ఎలాగ చేయలేము, అద్భుతాలు మనం ఏదో సృష్టించలేము, కాబట్టి ఒక చిన్న కరుణ రసం కూడా ఉంది కదా, దాన్ని కూడా ట్రై చేద్దాం, పిల్ల జమీందార్లో కొంచెం పలికింది కదా, మనం బాధపడితే జనాలు బాధపడ్డారు కదా అని చేశాను. అది ఈరోజు చూసిన జనాలందరూ కరెక్ట్గా యాప్ట్గా చేసామని అంటున్నారు. అది జనాలు ప్రేమ. ఓకే. మీకు జైలో తేజ గారి సినిమా తర్వాత ఇక్కడ జగడం అనుకోండి సుకుమార్ గారిది, వాళ్ళు తర్వాత ట్రావెల్ అయిన వాటిల్లో మిగతా వాళ్ళు ఉన్నారు, బట్ మీరెక్కడో మళ్ళీ మిస్ అయ్యారు కొన్ని సినిమాలకి. కాదండి, నేను తేజ గారు జై సినిమా తర్వాత ఆయన నెక్స్ట్ చేస్తున్న సినిమా నితిన్ గారిది, దానికి ఒక క్యారెక్టర్ రాశారు, దానికోసం దాంట్లో పెయింటర్, దానికోసం చిత్రం మూవీస్ అమౌంట్ కట్టి నాకు పెయింట్ నేర్పించడానికి అనుకున్నారు. కానీ కథ తయారవుతున్న విధానంలో ఆ క్యారెక్టరే పోయింది. ఆ క్యారెక్టర్ పోయింది. ఆ తర్వాత సుకుమార్ గారిది 100% లవ్లో ఒక అద్భుతమైన సీన్ చేశాను, అది ఎడిటింగ్లో పోయింది, కథకు అడ్డొస్తుందని తీసేశారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇలా డైరెక్టర్స్ అందరూ, ఇప్పుడు నేను డైరెక్టర్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే, ఏదో ధనరాజు మన ఫ్రెండ్ కదా అని పెట్టుకోరండి.
ఆ క్యారెక్టర్కి ధనరాజ్ సూట్ అయితే పెట్టుకుంటారు. ఓకే. ఇప్పుడు నాకు కూడా చాలామంది మా ఫ్రెండ్స్ నా సినిమాలో యాక్ట్ చేయలేదు కదండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తాగుబోతు రమేష్ కానీ, వేణు కానీ, ఇందులో చేసింది ఎవరు, ఒక శ్రీనివాస్ రెడ్డి గారు క్యారెక్టర్ కావాలి కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు సత్య చేశారు. సత్యం రాజేష్ గారు కానీ, నవీన్ నేని గారు కానీ, ప్రవీణ్ కానీ, ఇట్లా నాకు రఘు కారు మంచి కానీ చాలామంది ఇండస్ట్రీలో తెలుసు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు ఈ సినిమా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ క్యారెక్టర్కి యాప్ట్ కాదు, ఈ క్యారెక్టర్ వాళ్ళని కోరుకుంటలేదు. ఓకే. అలాగా ఓహో అందుకనే నాకు ఇచ్చి ఉండరు అనమాట అని నేను రియలైజ్ అయ్యానండి బాగా. రెండోది నేను వెళ్ళి ఎవరిని కూడా అడగనండి. ఎందుకంటే మన అవసరం ఉందంటే మనం ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీ తీసుకొచ్చేస్తుంది సార్. మన అవసరం లేనప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడంతో ఉన్న బంధాలు కూడా విడిపోతాయి. అందుకని బెటర్. ఇప్పుడు ఆ లాంగ్ జర్నీలో ఇప్పటి వరకు మీతో అసోసియేట్ అయిన వాళ్ళు వేణు గారు ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు అందరూ ఉన్నారు సార్. సేమ్ ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే మనం పొద్దున్న లెగిస్తే ఇక్కడే కలుస్తాం కదా సార్. ఏదో షూటింగ్లో ఎవరో ఒకరిని మనం కలుస్తూనే ఉంటాం. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాట్సాప్ ఉంది, ఫోన్ ఉంది, పక్కన ఇల్లులు కూడా కొంతమంది ఉంటాయి. అసలు లేదండి ఇండస్ట్రీలో మాత్రం ఒకళ్ళు మనతో మాట్లాడలేదురా అనేది ఏదో ఒకటో రెండో ఉంటుంది సార్. ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ అందరు కలుస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు అచ్యుత్ అనే ఆయన మీకు ఇన్స్టిట్యూట్లో పరిచయం వల్ల జరిగిందా? ఆయన అసలు లేదండి, నాకు అసలు పరిచయమే లేదు. ఆయన లేదా? ఆయన డైరెక్ట్గా ఒక మేనేజర్ త్రూ వచ్చి నేను కథ అనుకుంటున్నానని చెప్పి నాకు కథ చెప్పాడు. ఓకే ఓకే. ఇన్స్టిట్యూట్కి అసలు అచ్యుత్ గారికి సంబంధం కాదులే. అంటే ఫస్ట్ సినిమా అది స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని హీరోగా పెట్టిన తర్వాత అది మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఆయన అచ్యుత్ గారితో ఓపెనింగ్ జరిగింది సినిమా. ఆ ఓపెనింగ్ రోజే ధనరాజుని ఎవడు చూస్తాడు ఎందుకని ఆ ప్రొడ్యూసర్ చాలా మంది చెప్పేసరికి ఈ సినిమా ధనరాజు కాకుండా వేరే వాళ్ళని పెట్టి తీద్దామని అన్నారు. ఆయన ఏమన్నారంటే నేను ధనరాజు అనుకునే రాశాను, కావాలంటే ఈ సినిమా నేను మీకు చేయనని వచ్చేసాడు ఆయన. ఓ అక్కడ లాక్ అయ్యారు మీరు, మళ్ళీ ఆయన పెట్టి ఆయన. మరి నేనేమో సినిమాలు చేసుకుంటూ ఉన్నాను. ఆయన మేనేజర్ ఒక ఆయన తీసుకొచ్చారు కదా, ఆయన ఒక రోజు అడిగాను అచ్యుత్ గారు ఏం చేస్తారు, ఆ కథ పట్టుకొని మీకోసమే తిరుగుతున్నారండి, చాలా ఆఫర్స్ వచ్చినా కూడా ఆయన ఎవరితో చేయను అంటున్నాడు. అంటే అయ్యో ఇంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం ఆయనకి ఏదో ఒకటి చేయాలి కదా అని అప్పుడు వెళ్ళి సార్ ఆ కథనైతే ఓపెన్ చేసిన కథను మనం చేసే బడ్జెట్ లేదు, ఏదైనా ఒక 50-60 lakhsలో మనం ఒక సినిమా చేద్దాం మీ దగ్గర ఉందంటే ఆయన ధనలక్ష్మి చెప్పాడు. ఓకే. ఆ సినిమా మీద ప్రేమతో నేను మా ఫ్రెండ్స్ని అందరిని యాడ్ చేసి మరీ 50 ఏం చేస్తామని చెప్పి ఒక 80-90 వరకు ఖర్చు పెట్టుకొని ఫ్రెండ్స్తో ఒక 50 లక్షలు 40 లక్షలు ఇద్దరు మాట్లాడుకుని చేసుకున్నాం. అది రిజల్ట్ మేము అనుకున్నంత ఇవ్వలేదు. దాంతో నాకు ఒక 40 lakhs, మా ఫ్రెండ్స్కి ఒక 50 lakhs అవన్నీ పోయినాయి. అయితే ఒక విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అసలు ముందు వాళ్ళు రీసెర్చ్ చేయకుండా రాస్తుంటారు సార్. నాకు అది మండిపోతుంది. సూసైడ్ చేసుకుందాం అనుకున్న ధనరాజు అని ఒకటి. ఓకే. మా అమ్మ నాన్నలు వచ్చేయమంటున్నారంట ఊరని ఒకడు. మా అమ్మ నాన్నగారు చనిపోయారు. అప్పటికే అవును. ఆ విషయం తెలిసి ఉండాలి కదా. రైట్ రైట్. పోనీ సూసైడ్ చేసుకుందాం ధనరాజు అన్నారంటే జనాలు నమ్ముతారు, ఎందుకంటే జనాలకి ధనరాజు తెలియదు కాబట్టి మీరు ఏం చెప్తే అది నమ్ముతారు, ఆ అబద్ధాన్ని కూడా మీరు నిజం చేయొచ్చు. మా అమ్మ నాన్న ఎక్కడ రమ్మంటారండి, నాన్నగారు చిన్నప్పుడు చనిపోయి నేను జగడం సినిమా అప్పుడు అమ్మగారు పోయారు, ఇది కూడా తెలుసుగా ప్రపంచానికి. కరెక్ట్. అవును. ఎక్కడ రమ్మంటారు, మా అమ్మ నాన్న బాధపడిపోతున్నారు డబ్బులు పోగొట్టినందుకు, ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్తున్నారు ఒకళ్ళు. అప్పులు పాలైపోయాడని ధనరాజు, ఎక్కడ అప్పులు పాలయ్యాను మీకు ఎవరు చెప్పారు అప్పులు పాలయ్యానని? సరే నిజంగానే అప్పులు పాలయ్యాను, దీనివల్ల మీకు వచ్చేది ఏంటి? ధనరాజు ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఎందుకు ధనరాజు ఇల్లు ఎక్కడుందో ప్రపంచానికి వాళ్ళ పనులతోనే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇది ఎక్కడుందో తెలుసా, గూగుల్ మ్యాప్ ఇది, అసలు మొత్తం పర్సనల్ అనేది లేకుండా చేసేసారు. అంటే ఎలాంటిదంటే మనం ఇప్పుడు భార్య పిల్లలతో మనం సినిమాకి వెళ్ళడానికి కష్టంగా ఉన్న పరిస్థితులు సార్. మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి, ఈ గుర్తింపు కోసమే మనం ఇక్కడికి వచ్చాం, దాన్ని మేము ఎంజాయ్ చేస్తాం, ఫోటోలు ఇవ్వడాలు అవన్నీ. కానీ వీటి వల్ల నిజమేనండి మీరు ఇలా జరిగిందా, అయ్యో మీకు మేము ఉన్నాం. నేను ఒక సినిమా చూసి అప్రిషియేషన్ పొంది ఫోటో దిగాలనుకుంటాను, కానీ లేని బాధలన్నీ చెప్పేసి లేదమ్మా అదేం జరగలేదమ్మా, ఇదిగో నేను బాగానే ఉన్నా, మీరు ధైర్యంగా ఉండండి, పలానా ఛానల్లో చూసాము. ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఉన్నది ఉన్నట్టు రాయండి, తప్పు లేదు, మీరు లేనిపోని తీసుకొచ్చి పెట్టొద్దు. నాకే కాదు ఎంతో మందికి అట్లీస్ట్ ఇప్పుడు ధనరాజ్ అని పేరుతో ధనరాజ్ పిల్లయ్య గారు ఉన్నారనుకోండి, ధనరాజ్ అని కన్నడ నటుడు ధనరాజ్ ఉన్నారనుకోండి, వాళ్ళు చేసినది ఏమో నేను చేసినవి వాళ్ళు చేసినట్టు అసలు రీసెర్చే ఉండదు. ఓకే. ఒక కంటెంట్ మనం పెడుతున్నామంటే బాధ్యత గల మీడియా, అది ప్రపంచానికి చెప్పే సోషల్ మీడియా గురించి చెప్తున్నాను. వీళ్ళందరూ ఒకసారి చూస్తే ఆ ఛానల్కే మళ్ళీ పరువు పెరుగుద్దండి, వీళ్ళు ఉంటేనే చెప్తారు లేకపోతే లేదు. ఆ సిచ్యువేషన్కి మీకు మోరల్ సపోర్ట్ అంటే వైఫే. ఇంకా డెఫినెట్గా మా వైఫ్ లేకపోతే కనుక నేను ఇప్పుడు వరకు ఈ సినిమా డైరెక్షన్ ఆ సినిమా కాదండి 2 years నుంచి నేనేం సంపాదించానని.
అంటే సినిమా కమిట్ అయ్యారుగా. కమిట్ అయ్యాం. ఇప్పుడు ఈ సినిమాకి ఒక అమౌంట్ వస్తుంది సార్. అవును, ఇదే 2 yearsలో వేరే వేరే సినిమాకి ఇంకొంచెం లార్జ్ అమౌంట్ వస్తాయి, లార్జ్ మూవీస్ వస్తాయి. అది నిజమే. ప్రతి శుక్రవారం మనం ఉంటాం థియేటర్లో. కరెక్ట్. ఈ శుక్రవారం కోసం ఈ సినిమా చేసాం కానీ. అవునవును. అయితే నేను దీన్ని నమ్మాను కాబట్టి ఓకే. మా భార్య ఎందుకు నమ్మాలి నన్ను? ఓకే. తన ఒకటే, నేను డైరెక్షన్ చేస్తానంటే నువ్వు మంచి కథ చెప్తానో చెప్పు. తన ఈవెంట్ ఆర్గనైజర్ అండి, సిరి ఈవెంట్స్ అని. ఓకే. ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ 10లో తనది ఒకటి ఉంటుంది. వెరీ గుడ్. తన దగ్గర వర్కర్స్ 60 members అట్లా ఉంటుంది. చాలా పెద్ద ఈవెంట్ చేస్తుంటుంది. వెరీ గుడ్. తనే ఈఎంఐలు కట్టడాలు కానీ, పిల్లల ఫీజులు కట్టడాలు కానీ, ఇంట్లో కూరగాయలు కానీ, ఆఖరికి నా పాకెట్ మనీ కూడా తనే. ఓకే. తనే ఇచ్చి ఇదంతా చూసుకుంది. తను లేకపోయి ఉంటే నేను ఈ సినిమాని కంప్లీట్ చేసేవాడిని కాదు. అది ఇంపాసిబుల్. అప్పుడు రాసుకోవచ్చు మీరు అప్పులు పాలైపోయింది అని రాజా. బాబుకు చూపించారా మీరు పక్కన కూర్చోబెట్టుకొని? మరి డాడీ అని ఉండేది మొబైల్, అది తీసేసి డైరెక్టర్ గారు అని ఫీడ్ చేసుకున్నాడు సినిమా చూసి. నా చిన్నప్పుడు క్యారెక్టర్ తనతోనే చేయించాను. ఆ పోలికలు కుదరాలి కదా, కరెక్ట్గా ఉండాలి. ఓకే. ఓకే. తన కాలేజీలో ఇప్పుడు పెద్ద హీరో అవార్డు, చాలా బాగా చేశాను, అప్రిషియేషన్స్. తనని కేక్ కట్ చేయించారు స్టూడెంట్స్ అందరూ. అంటే ఈ సినిమా ఏంటంటే సుక్కు, మా అబ్బాయి పేరు సుక్కు కదా, సుక్కు నువ్వు సినిమాలో బాగా యాక్ట్ చేసావు అనే దాటి ఇది మన కథ చెప్పాడు మీ డాడీ, ఇది మా డాడీతో వెళ్ళాలి నేను, లేకపోతే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి బాబు అని లెక్చరర్స్ అందరూ. చాలా ఎమోషనల్ రైడ్ ఉంటుంది సినిమాలో. ఒకసారి మనం సినిమాకి వస్తే సినిమా మీ ఇంటికి వచ్చేస్తుంది. మిమ్మల్ని 2 రోజులు డిస్టర్బ్ చేసే సినిమా అది. మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి డాడీ ఐఎమ్ సారీ అని చెప్పే సినిమా ఇది. ఇప్పుడు బలగం తీసిన వేణు మీకు క్లోజ్ ఫ్రెండ్. అవునండి. సో ఈక్వల్ అనుకోవచ్చా మీరు కూడా? సేమ్ ఆ ఎమోషన్స్ కావచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఒక ఎమోషన్ ఉంటుంది సార్. మేమిద్దరం కమెడియన్లు అయ్యేసరికి ఎమోషన్ సినిమా తీసామని అంటున్నారు. ఇప్పుడు నేను ఫాదర్ సన్ ఎమోషన్ తీసుకున్నాను. తను ఏం చేశాడు, ఒక మనిషి విలువ గురించి, ఒక ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉండాలి తీశాడు. రెండు ఎమోషన్సే కానీ ఇదొక ఎమోషన్ అదొక ఎమోషన్. నాది యూనివర్సల్ ఎమోషన్ ఫాదర్ సన్ అనేది. నేను అది చూసుకున్నాను. రేపు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తానేమో నేను, తను కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడేమో. ఒకదానికి స్టిక్ అని అవి ఉండం కదండి, రకరకాల కథలు చెప్పాలి మనం. ఓకే. ఓకే. సో ఇంక మీ బ్యాచ్లో ఇంకా డైరెక్టర్స్ కావాల్సిన వాళ్ళు చెమ్మక్ చంద్ర, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉందో లేదు తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా యాక్టర్ గానే ఉంటారు. తాగుబోతు రమేష్ మాత్రం డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. విష్ అతను కూడా అవ్వాలి. ఒక రకంగా మిమ్మల్ని ఆ రోజు మీరు గట్టిగా చెప్పినట్టయితే బాగుండేదేమో. ఏది ఒక 10 years బ్యాక్ ఒక వ్యక్తికి నేను గట్టిగా చెప్పలేకపోయాను, ఒక మీడియా ఛానల్కి. ఆ మీడియా ఛానల్ వ్యక్తికి తర్వాత బాధపడి అతను నాతో చెప్పిన విషయాలు నాకు తెలుసు. అంటే ప్రతిదీ కూడా డబ్బుల కోసం, కంటెంట్ కోసం చేయకూడదు సార్, ఎథిక్స్ ఉండాలి. కానీ అప్పుడు అందరూ వచ్చారు కదండి, వీళ్ళు కూడా వచ్చారే, కొన్ని 4-5 ఛానల్ నెట్వర్క్స్ వచ్చాయి. తర్వాత సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంటదంటే న్యూస్ ఎప్పుడైనా సరే మనం తప్పు చేసామని వేసేసే న్యూస్ పెద్దది ఉంటది. ఇతను చేయలేదండి అని చెప్పి న్యూస్ చాలా చిన్నది ఉంటది. రైట్. దానికే వాల్యూ ఇస్తారు తప్ప మనం కరెక్ట్ చేసుకున్న విషయానికి వాల్యూ ఇవ్వరు. రైట్. కాబట్టి అట్లా అది తగ్గిపోయింది. ఇప్పుడు సార్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి అనేది నాకు తెలుసు సార్, ఆ దేవుడికి తెలుసు. ఒకవేళ నేను అదే గనక ఒకవేళ అయ్యుంటే ఇప్పటి వరకు ఉన్న ప్రేక్షకులు ఎవరు కూడా నన్ను ఆ దృష్టితో చూడరు. వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. నేను తర్వాత నేను ఒక ఛానల్లో వీడియో పెట్టి ఒక విషయం చెప్పాను, అమ్మా నేను నిజంగానే తప్పు చేశాను అనుకున్నాను, ఇక్కడ ఎందుకు వచ్చి మాట్లాడతాను అదే రోజు, నేను ఏ పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా. కరెక్ట్. రైట్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఏదైనా పోలీస్ స్టేషన్లో ఉండాలి. రైట్. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నా మీద వేసేస్తున్నారు 360 అది ఏమో కేసు గురించి కూడా మాకు తెలియదు. మొత్తం రన్ అవుతూనే ఉంది. నేను మా ఇంట్లో చూస్తున్నాను, అది ఇప్పుడే తీసుకుని వెళ్ళారంట, ఆదివారం మళ్ళీ కోర్టు ఉండదంట, ఏవో రాస్తున్నారు. నేను నా రక్తం అనేది నా దాంట్లో మొహంలో ఎండిపోయింది సార్. అక్కడ మీరు ఎవరైతే మీతో షేర్ చేసుకున్నారో తర్వాత ఆ వ్యక్తి వచ్చి కలిసారా? కలిసిన తర్వాత మీతో కలిసారండి. అప్పుడు కలిస్తే ఏముంది, అయిపోయిన తర్వాత కెమెరా ముందు అన్నీ మాట్లాడేసి కెమెరా లేనప్పుడు మాట్లాడితే ఏమొస్తుంది సార్. ఓకే. నేనేమన్నానంటే నీకు ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ పెయిన్ నీకు అర్థమయ్యేది, ఇంకోసారి అలాంటివి చేయకు అని చెప్పాడు. ఓకే. అతనికి ఒక పెద్ద పెయిన్ జరిగింది తర్వాత, ఆ తర్వాతే వచ్చి చెప్పాడు. కర్మ బూమరాంగ్ సార్. ఓకే. ఓకే. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు మనం హట్ చేద్దామని అనుకుంటే మిమ్మల్ని హట్ చేస్తుంది అది. ఎందుకంటే యూనివర్స్ మొత్తం చూస్తూ ఉంటుంది సార్. రైట్. కష్టపడుతూ కష్టాలు అనుభవిస్తూ కామెడీని ఎక్స్ప్రెస్ చేయటం మన జాబ్ అది కదండి. ఇప్పుడు మీకు ఎన్ని పెయిన్స్ మీకున్నా ఒక ఇంటర్వ్యూ చేయాలని మీరు కూర్చున్నప్పుడు అవన్నీ మీ మైండ్లోకి రావు. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమా గురించో ఆ వ్యక్తి గురించో తెలుసుకుని అయ్యే మీరు ప్రొజెక్ట్ ఎలా చేస్తారో అలాగే యాక్టర్స్ కూడా చాలామంది యాక్టర్స్ సార్ ఇప్పుడు ఇంట్లో
ఎవరో పోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పోయి 2-3 రోజులైంది, కానీ షూటింగ్కి రావాల్సిన పరిస్థితి ఉంటుంది, అక్కడ ఒక కామెడీ సీన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. అదే ఎంతమంది నటులకు జరిగిందండి. అవునవును. అంత అది ఎలా ఉంటుందంటే సార్, సినిమా అనే ఒక పిచ్చి ఇంకా దేన్ని మనం చూడనివ్వదు సార్. అవును. ఏదో క్లాప్స్కి మనం అలవాటు అయిపోయి ఇక్కడ ఉంటామని ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు, మనకి ఎంత పెయిన్ ఉన్నా సార్ ఈరోజు నేను రాలేనని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మనతో పాటు చాలామంది కాంబినేషన్ ఉంటుంది. రైట్. వాళ్ళందరినీ ఒక నెల రోజుల ముందు నుంచి ఆ ప్రొడ్యూసరు, కో డైరెక్టర్, ఆ డైరెక్టర్ పట్టుకొని ఉంటారు. అలాంటప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళి నటించి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగా మన ఫస్ట్ మనుషులమే కదా సార్ అందరం. అవును. మీరు ఇప్పుడు ఒక ఛానల్కి మీరు ఒక ఇంటర్వ్యూయర్గా మీరున్నారు, నేను ఒక సినిమాలో ఒక నటుడిగా ఉన్నాను. అందరూ మనుషులమే కదా, ఎగ్జాక్ట్. అందరికీ ఎమోషన్స్ ఉంటాయి కదా. సినిమా పార్ట్ పక్కన పెడితే ఈ షోలు ఏవైతే ఉన్నాయో, అటు జబర్దస్త్ కావచ్చు, రకరకాలు చేశారు, అదిరింది అని, అవును. ఏది మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? బిగ్ బాస్ సీజన్ 1 అంటే కొన్నాళ్ళ వరకే ఉండి వచ్చేసారు. నేను 72 డేస్ అండి, అది నేను 42 డేస్ ఉన్నాను. అది సీజనే ఆ రోజు, అది 70. రైట్ రైట్. నేను సగం పైన ఉన్నట్టే కదా 42 డేస్ అంటే. అయితే జబర్దస్త్ ఎప్పటికీ మర్చిపోలేమండి. ఎందుకంటే నేను జబర్దస్త్ని ఎప్పుడు మర్చిపోను. ఎందుకు మర్చిపోనంటే నన్ను ఎవరు ఇంకా మర్చిపోలేదు. జబర్దస్త్ ద్వారానే నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఫ్యామిలీకి దగ్గర అయిపోయాను. ఎంతోమంది ఆప్యాయతగా ఆ పాత స్కిట్లు చాలా బాగుండేవి, నువ్వు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది, మీ గ్యాంగ్ ఉన్నప్పుడు ఇంకా బాగుండేది అని చెప్తుంటారు. ఇప్పటికీ వచ్చే 10 కాల్లోనో 100 కాల్లోనో ఒకటైనా జబర్దస్త్ గురించి మాట్లాడే కావాల్సి అవుతుంది. రైట్ రైట్. అది కాబట్టి అది నాకు ఎంతో తృప్తినిచ్చింది. కానీ ఛాలెంజ్ స్వీకరించిన ఫస్ట్ అటెంప్ట్ జబర్దస్త్ మీరు స్టార్ట్ చేశారు, అప్పుడు మీరున్నారు. తర్వాత అదిరింది స్టార్ట్ అయినప్పుడు కూడా ఫస్ట్ మీరే మీ అందరితోనే స్టార్ట్ అయిన ఎక్కడో. కానీ ఆ సక్సెస్ దాని పునాదుల్లాగా దీన్ని బిల్డ్ చేయలేకపోయారేమో అనిపించింది. అది ఏమైందంటండి, జబర్దస్త్ మీకు టీవీలో వచ్చిన నెక్స్ట్ డే యూట్యూబ్కి వచ్చేసేది. ఓకే. దానివల్ల టీవీలో మిస్ అయిన వాళ్ళందరూ యూట్యూబ్లో చూసేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అవైలబిలిటీ ఉండేది. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, ఇప్పుడు ఇక్కడంతా ముంబై కంపెనీలు మిగతా కానీ మనం చేసినాయి, వీళ్ళు ఏంటంటే యూట్యూబ్కి ఇవ్వరు, ఓన్లీ వాళ్ళ యాప్లో చూడాలి. ఈ యాప్ ఎంతమంది దగ్గర ఉంటుంది, రీచ్ ఉండదు. దాని ద్వారా రీచ్ లేనప్పుడు అది కొన్ని ఎపిసోడ్తో ఆగిపోతుంది. ఓకే ఓకే. ఎప్పుడు బతిలాడుకొని ఏదో చేసుకుంటే 1-2 పెట్టారు కానీ వాళ్ళలాగా పెట్టలేదు. ఓకే ఓకే. అదండి, మనకి జనాలకి దగ్గరే ఏదైతే మాధ్యమం ఉంటుందో ఆ దాంట్లో మనం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఎక్స్క్లూజివ్నెస్ అని కొన్ని అనుకుంటాము, అవి ఎప్పుడుకో చోట అన్నిటికీ అనట్లేదు, అవి పెద్ద అయి ఉండాలండి. అవి ఎక్స్క్లూజివ్నెస్లు ఉంటాయి. మన చిరంజీవి గారి సినిమా ఏ యాప్లో ఉన్నా కూడా ముందు ఆ యాప్ కొనేసేసి దాంట్లో వెళ్ళి చూడాలనుకుంటాం. అలా ప్రతి హీరో సినిమాను ఆ స్టామినాని బట్టి మనం చూడాలి. కానీ ఇప్పుడు మా అలాంటి కామెడీ షోస్ మేము చేస్తున్నప్పుడు లేదు, ఆ యాప్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేసుకోండి, అందులో సబ్స్క్రైబ్ అయితేనే వస్తుంది, ఇలా అంటే కొంచెం కష్టమైంది. అన్నీ అలాగే అయిపోయినాయి. అందుకే జబర్దస్త్ ఇంకా రన్ అవుతుంది. సుకుమార్ గారి మీద ఉన్న అంత ప్రేమతో బాబుకు పేరు పెట్టుకున్నారు. తర్వాత కొన్ని పెద్ద సినిమాల్లో ఖచ్చితంగా మీ రోల్ ఉంటుందేమో అనుకున్నా. మీరు అన్నారు కదా ఇందాక డైరెక్టర్ది కంపేర్ చేశారు, నేను కాదంటలా. కానీ అభిమానం వేరు. ఒక మనిషిని అభిమానం చేసుకోవటం అనేది ఇప్పుడు మీరు ఎంత ఓన్ చేసుకున్నారనేది కనపడతా ఉంది, మీ బాబు విషయంలోనే కనపడుతుంది. ఆయన పట్ల మీకున్న గౌరవం. సో అక్కడ ఎప్పుడన్నా అప్రోచ్ అయినా అవ్వటం కానీ లేకపోతే ఈ సినిమా పాట ఆయనే లాంచ్ చేశారు, నాన్న పాట. ఓకే. ఆయన లాంచ్ చేసి సినిమా గురించి, డైరెక్షన్ గురించి చాలా బాగా మాట్లాడారు. నిన్న ఆయన ఇన్స్టా స్టోరీలో పెట్టాడు, ప్లీజ్ వాచ్ ద రామం రాఘవం, వాచ్ చేయండి మంచి సినిమా అని. ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను. కానీ సినిమా విషయంలో నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని నేను అస్సలు ఎప్పుడు అడగనండి. ఎందుకంటే అవతల వాళ్ళ టైంని కిల్ చేయను, అవతల వాళ్ళ అభిప్రాయాలని మార్చాలని ట్రై చేయను, నేనేం చేయను. నిజంగా ఆయన అనుకుంటున్న స్క్రిప్ట్లో నా క్యారెక్టర్ వస్తే అది నన్ను దాటి ఎక్కడికి వెళ్ళదండి. ధనరాజుకి ఇవ్వకూడదని ఆయన అనుకోడుగా, క్యారెక్టర్ రాలేదంటే నా కోసం సృష్టించమంటే అది క్యారెక్టర్ కరెక్ట్గా ఉండదండి. అది కరెక్ట్ కూడా కాదు. ఇసిగించి నాకు ఇవ్వండి అని చెప్పి ఇసుకిస్తే ఏమైపోతుందంటే ఉన్న రిలేషన్ కూడా పోగొట్టుకుంటాం. అది కూడా నిజమే. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆ సినిమాలో కాకుండా నెక్స్ట్ సినిమాలో మనం ఏదో చేస్తున్నాం అంటే ఆ క్యారెక్టర్ మనకు కావాలని కోరుకుంది, కథ కోరుకోవాలి, మనుషులు కోరుకుంటే అవదది. ది బెస్ట్ డైరెక్టర్స్ ఎవరున్నారండి ఈ జర్నీలో? మీకు దగ్గర 100 సినిమాల దాకా రీచ్ అయ్యారు ఆల్మోస్ట్, అంటే ఒక 80 to 100 వేసుకోండి. ఈ ఇన్నట్లో బెస్ట్ డైరెక్టర్స్ అంటే మీకు బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 5 మెంబర్స్ అంటే ఎవరున్నారు?
బెస్ట్ డైరెక్టర్ ఎవరున్నారు అంటే అంటే చాలా మంది బెస్ట్ డైరెక్టర్ ఉన్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళు. సార్ నాకు సపోర్ట్ చేసి ప్రతి సినిమాలో సపోర్ట్ చేసేది మన పిల్ల జమీందార్ అశోక్ గారు అండి. ఆయన ఏ సినిమా చేసినా నేను ఉంటాను. ఓకే. అలాగే మా మా నాని గారి సినిమాలు భీమిలి కబడ్జీ దగ్గర నుంచి ఒక 5-6 సినిమాలు ఈ మధ్య నేను ఇందులో ఉన్నాను కాబట్టి ఈ 2 years సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఒకళ్ళని కాదు సార్, అందరూ ఇప్పుడు ఒకరి పేరు చెప్పు ఇప్పుడు సపోర్ట్ చేయడం అంటే ఖచ్చితంగా నీ కోసమే కథ రాసేసి నిన్నే పెట్టుకోవాలని రాసే అట్లానే కాదు. ఇప్పుడు అశోక్ గారి పేరు చెప్పారు వ్యక్తులు. అశోక్ గారు ఎగ్జాక్ట్లీ అట్లా అశోక్ గారు ఖచ్చితంగా ఆయన కథ రాసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఒకదాన్ని ఖచ్చితంగా కథలో పెట్టేస్తారు. వెరీ గుడ్. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రతి సినిమాలో నేను ఉంటాను. నన్ను హిందీకి కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. బాగమతి సినిమా ఆయన హిందీలో చేశారు అక్షయ్ కుమార్ గారి బ్యానర్లో. నా క్యారెక్టర్ నేనే చేశాను హిందీలో. ఆ తర్వాత ఇంకొక మూకీ సినిమా రాబోతుంది, అది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్, రేఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ దానికి. దాంట్లో కూడా నాకు అద్భుతమైన క్యారెక్టర్ రాశారు. ఆయన చేసినటువంటి 8-9 సినిమాలు ఒక్క సినిమాలో నేను లేను. అది కూడా ఆయన నాకు పరిచయం కాక ముందు ఉన్న సినిమా. నా ఉద్దేశం కూడా అదే. అంటే అట్లా ఉన్న వాళ్ళలో ఎవరు అట్లా ఇప్పుడు అశోక్ గారు ఎట్లాను? అశోక్ గారు, మా సుబ్బు బచ్చలమల్లి రైటర్ సుబ్బు గారు, మధు విప్పర్తి గారు రైటరు, ఆసియా మూవీస్ రాజా గారు మజాక ప్రొడ్యూసరు, బెజవాడ ప్రసన్న రైటరు. ఒకళ్ళేంటండి ఒకళ్ళు నేను చెప్పుకుంటూ పోతే ఇంటర్వ్యూ అంతా పేర్లతో నిండిపోద్ది. అందరు సపోర్ట్ చేస్తారు. వీరితో అసలు వద్దురా బాబు అనుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ బిజినెస్ టాప్ 10లో నిలబడటం అంటే నాటే జోక్ అండి ఇంత కాంపిటీషన్లో. అంటే మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఏం లేదండి అసలు, నాది జీరో. తను ఒక డైరీ తీసుకొని వచ్చి నువ్వు ఒకసారి సంతకం పెట్టి ఆల్ ది బెస్ట్ అని రాయ్, ఆ పేరు కూడా ఏం పెడదామంటే నీ పేరే బాగుంది కదా అని నేను అన్నాను. అంటే ఏం బాగుందని 4-5 చూసుకున్నాక ధన అన్న డబ్బులే సిరి అన్న డబ్బులే, ఆ 2 డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్ బాగుంది కాబట్టి అదే బెటర్ అవుతుంది అని అన్నాను. దాంతో సిరి ఈవెంట్స్ అని పెట్టింది. దానికి సంతకం పెట్టిన రోజు మాత్రం నేను ఉన్నాను. ఆ తర్వాత తను ప్రతి మెట్టు తన జస్ట్ డైల్కి ఇచ్చుకొని పలానా దానికి ఇచ్చుకొని ఒక ఈవెంట్ చేయడం వల్ల ఇక్కడ సినిమా ఒకటి బాగా చేసామంటే రెండో సినిమా ఎలా వస్తుందో ఆ ఈవెంట్ చేసినప్పుడు చాలా బాగా చేసామని వాళ్ళ దాంట్లోంచి వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలవడం అంటే స్ప్రెడ్ బాగా అయింది. ఇప్పుడు చాలా మంచి ఈవెంట్ చేస్తుందండి. మొన్న క్రికెట్ మ్యాచ్ కూడా తనే చేసింది, లోకల్ క్రికెట్ మ్యాచ్, దాని పేరు నాకు గుర్తులేదు, తనే చేసిందండి. వెరీ గుడ్. ఓకే. పెద్ద ఈవెంట్స్ చేస్తుందండి. మీది సెర్చ్ చేస్తున్నప్పుడు పాత వీడియోలు చూస్తున్నప్పుడు మనోజ్ గారిది కనిపించింది మీది తమాషాగా. మొన్న కూడా 4-5 ఇంటర్వ్యూలు ఇదే విషయం. ఈ మధ్య అదొకటి మేజర్ అంటే ఆయనది సర్క్యులేట్ అవటం వల్ల ఏమో మనకి అంతే కదండి, చర్చ్ బట్టినట్టు తీసుకుంటుంది. పలకరించారా, మాట్లాడారు సార్? అది ఫ్రాంక్ సార్, అది చాలా మందికి అట్లా కదా, దాన్ని కాదు, అది వదిలేయండి. అది మెసేజ్ పెట్టాడు, ట్రైలర్ సూపర్ ఉందన్న, అదిరిపోయింది అని. కాదు అది చూసినప్పుడు ఈ మధ్య ఆయన పడుతున్న స్ట్రగుల్ ఉంది చూసారా. ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీలో ఒక సంఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంఘర్షణ వాళ్ళ మధ్యలో జరుగుతున్నప్పుడు థర్డ్ పర్సన్ గా మనం రైట్ చెప్పలేము, రాంగ్ చెప్పలేము. ఇప్పుడు ఏ విషయం ఇప్పుడు మన దాకా మన భుజం మీద చేసినప్పుడు మనం ఏం చెప్పగలం? ఏం కాదులే, లేదా వాళ్ళ భుజం మీద మనం చేసి ఏం కాదులే, ఇంతే కదండి మనం అంతే. ఇంకా మనం వేరే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు సార్, అది చాలా తప్పు. అయినా కూడా భైరవన్ ట్రైలర్ చూసి నేను ట్రైలర్ నేను చూసాను, అదిరిపోయిందంటే ఓ థ్యాంక్ యూ తమ్ముడు అన్నాడు. నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నేను ఫోన్ చేశాను, నేను తిరుపతిలో ఉన్నాను తమ్ముడు, డెఫినెట్గా ఇక్కడ ఉంటే వచ్చేవాడిని అన్నాడు, మాట్లాడాము. ఓకే. లేదా ఇప్పుడు ఆ సెర్చ్లో అసలు దాని గురించి కాదు, అది ప్రాంక్ అని అర్థం అవుతుంది. ఇంకా చాలా మందికి అర్థం కాలేదు ప్రాంక్, అది ప్రాంక్ అని అర్థం అవుతుంది. మీ బాండింగ్ ఫ్రాంక్ అదే. ఎగ్జాక్ట్లీ. ఎంత 20 మిలియన్ ఏవో ఉంటాయి. అవునవును. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే మీ ఇద్దరి మధ్య అంత కనెక్షన్ ఉన్నప్పుడు ఏమన్నా మీతో షేర్ చేసుకునే వాళ్ళ ఆయన లేదండి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే నాకన్నా ఎక్కువ పెద్ద సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఓకే. నా అవసరం ఆయనకి అవసరం కాదు లేదండి. అట్లయితే ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు నాకు తెలిసి ఒక 2000 మంది ఉంటారు సార్. రైట్. 2000 మందితో ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఉండలేరు కదా ఆయనకు. కాదండి, మీరు సినిమా పోస్టర్ చూసి వచ్చారు కదా, ఫస్ట్ మీటింగ్ చిరంజీవి గారిని మీట్ అయ్యారు చూసారా? ఒక్కసారి నాకు ఇక్కడ అలా ఉంటది. ఇదే ఫోటో నా దగ్గర ఉన్నది, అది పెట్టేసుకున్నారు. నాకు ఎప్పటికీ ఉంటుంది, ఇది మారదు. రెండోది ఏంటంటే నేను ఇప్పటి వరకు చిరంజీవి గారు కలిసింది ఒక్కసారి. నేను ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఒక అదిరిందని ఒక షో చేస్తున్నాను, మీలో ఎవరు కోటీశ్వరుడు ఆయనది జరుగుతుంది పక్కన. అప్పుడు నేను జోష్ రవి అనే ఒక ఆర్టిస్ట్ అలా నడుచుకుంటూ ఉంటే అక్కడ బౌన్సర్స్ వాళ్ళందరూ సార్ అటు వస్తున్నారని అక్కడ ఆపితే దూరం నుంచి అయినా చూడొచ్చు కదా. నేను ఎప్పుడు చిరంజీవి గారిని ఒకసారి మాస్టర్స్ షూటింగ్లో చూశాను, ఆ తర్వాత మళ్ళీ అంతవరకు చూడలేదు.
నేను ఏదో ఇంకా టీవీలో అందరిలాగా చూసినట్టే అక్కడ నుంచున్నాను. ఆయన అలా వస్తూ ఉన్నారు. జస్ట్ అలా నన్ను చూసి ధనరాజ్ అన్నారు ఆయన. నాకు గుండె పగిలిపోయింది. సార్ నా పేరు తెలుసా మీకు అని అడిగాను. తెలిసేంటయ్యా, నాగబాబు గారు అన్ని చూపిస్తుంటారు మీ జబర్దస్త్లో, నువ్వు లేడీ గెటప్ జగదీప్ వీడట్లో సుందర్ చేసింది కూడా నేను చూశాను, వండర్ఫుల్ టైమింగ్, అన్నీ మాట్లాడుతూ అలా ఉంటే సార్ మీరు తొందరగా వెళ్ళిపోండి సార్, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉంది అన్నాను. ఏం మాట్లాడుతున్నావని ఆయన మళ్ళీ నీకు ఫోటో కావాలా అని అడిగి నువ్వేరా అని చెప్పి ఆయన పిలిచి ఫోటో నాకు వేసి భుజం మీద చేసి ఫోటో దిగి పంపించారు. ఓకే, బెస్ట్ మూమెంట్. పవన్ గారిది మరి ఫోటో దిగడానికి పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటి దారేటప్పుడు ఆలన్నకి చెప్పి ఆయన నేను షివర్ అయిపోతుంటే ఆలన్న షివర్ అయిపోకు ఏంటని ఫోటో దింపించారు. ఫస్ట్ టైం ఎప్పుడు ఫోటో దిగినా ఉంటుందండి. అంటే మనకి చిరంజీవి గారు అంటే ఆది సార్. రైట్. చిరంజీవి గారు మనకి ఏంటంటే ఇప్పుడు మన మైండ్లోనూ అంటే మాలాంటి చిరునామా లేని వాళ్ళందరికీ చిరువే నామ మాకు. ఆయన చిరునామానే మేము అందరూ వచ్చేసాం చిరంజీవి గారు అని చెప్పి. రైట్. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం చేసిన పని ఉంటే ఆ తర్వాత నేను ఎనీ టైం ఎగ్జైట్మెంట్ గురవుతూ ఉంటాం కదా. మెంబర్ ఆఫ్ సినిమాలు ఆయన ఎన్ని చేశారో దాంట్లో ఒక 5-6 సినిమాలు నేను చేసేసాను ఆయనతో. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇట్లా ప్రతి హీరోతోనూ ఒక ఇది ఉంటుంది సార్, వీళ్ళంతా గౌరవం ఉంటుంది. కొంతమంది హీరోలతో మనం బాబాయ్ అని పిలుచుకునే చనువు ఉంటుంది, అన్న పిలుచుకునే చనువు, వాళ్ళని మాత్రం మనం ఆ రెస్పెక్టెడ్ పొజిషన్లోనే చూస్తాం ఎప్పటికీ. అలా నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వెరీ ఎమోషనల్. ధనలక్ష్మి తలుపు తట్టిన తర్వాత మీకు తట్టలేదు కదండి అది. తట్ల అసలు నిజంగా బలి పెట్టుకున్నారు ఆ టైటిల్. తట్టలేదు. తట్టినప్పుడు మీ తలుపు తట్టిన మంచి అవకాశం ఏంటండి? చాలా సినిమాలు రామం రాఘవే. ఇది కాదు అప్పటికి ఆ టైం. అప్పటికి కూడా నేను సినిమాలు చేస్తూనే ఉన్నానండి. నాకు బ్రేక్ అయిపోయి మళ్ళీ నాకు ఏం ఛాన్స్ రావట్లేదు అన్నట్టు లేదు. కానీ ఏదో ఒక సినిమా అబ్బా ఇది నన్ను కాపాడింది అనేది ఉంటది కదా. అంటే మరి అది నాకు అర్థం. నేను ధనలక్ష్మి చేస్తున్నప్పుడు దాని తర్వాత రాజుగారి గది చేస్తూ ఉన్నాను. ధనలక్ష్మి రిలీజ్ కూడా దగ్గర డేట్ లేదు సినిమా చూడడానికి. ఓకే. నేను ఎక్కడ పూరి జగన్నాథ్ గారిది లోఫర్ షూటింగ్ లో ఉన్నాను నేను అక్కడ. భూపాల్లోనే ఎక్కడ ఉన్నా నేను. నాకు టైమే లేదు సార్. నేను షూటింగ్ ధనలక్ష్మి కూడా నా డేట్లు కొంచెం అడ్జస్ట్ చేసుకుని చేయాల్సి వచ్చింది. నేను ఎప్పుడు సొంత సినిమా అయినప్పటికీ నాకు షూటింగ్ కూడా స్టార్ట్ చేసిన 5-6 రోజుల తర్వాత వెళ్ళాను నేను యాక్ట్ చేయడానికి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా తీస్తున్నారు కూడా లేదు. అది బాగా తీసాడు ఆయన. ఆ టైంలో మేము ప్రేక్షకుల దగ్గర కరెక్ట్ గా తీసుకుని వెళ్ళలేకపోయాం అంతే. సెట్లో బాగా ఆట పట్టిస్తుంటారా సార్? నేను సెట్లో ఉంటే ప్రతి ఒక్కరు సెట్లోనే కాదండి, చాలా మంది ఏంటంటే నువ్వు ఉంటేనే పార్టీకి కళ. మంచి ఫన్ సిచ్యువేషన్ ఒకటి చెప్పండి. తాగుబోతు రమేష్ని బాగా ఏడిపిస్తాను సార్. సెట్లో కాదు అసలు బయట అయినా ఎక్కడైనా ఏడిపిస్తుంటాను. తనకి అలా మొదలైన సినిమాకి నంది అవార్డు అనౌన్స్ చేశారు. అయితే నేను నంది అవార్డు వచ్చింది కదా అని, నంది అవార్డు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఫస్ట్ నీకు తెలియకుండా చాలామంది ఫస్ట్ మీ ఇంటికి వస్తారు. వాళ్ళు పాలవాడిగా రావచ్చు, ఎవరెవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ నిన్ను ఈ నంది అవార్డు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు అని ముందు టెస్ట్ చేస్తారు. కాబట్టి నువ్వు ఇల్లంతా నీట్గా పెట్టుకో అంటే, అవునా అలా వస్తారా? ఖచ్చితంగా వస్తారు. దాని తర్వాత నంది అవార్డు ఇస్తున్నారు కదా, నువ్వు గర్వంగా ఫీల్ అవ్వకు. ఎందుకంటే ఈ ఇయర్ నీ దగ్గర నంది ఉందనుకో, నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళకి ఇస్తారు కదా, ఈ నందే తీసుకుని వెళ్ళిస్తారన్న. అంటే మరి మిగతా వాళ్ళందరి దగ్గర ఉన్న నందులు అంటే తీసుకెళ్తూ ఇంకొక నంది అవార్డు నీ దగ్గర ఉండాలి కదా అని చెప్పి దాన్ని సెట్ వాళ్ళతో చేయించి నీకు ఇస్తారు అని చెప్పి ఇట్లా నంది అవార్డు గురించి నేను చెప్పా. అంటే వాడు అన్ని నిజమని నమ్మేశాడు. సీరియస్గా నమ్మేశాడు. ఆ తర్వాత వాడికి 5-6 రోజుల తర్వాత అర్థమైంది ఇదంతా జోక్ చేశాడు కదా అని. అలా నేను అందరిని ఆట పట్టిస్తుంటానండి. అంటే ఆట పట్టించడం అంటే జోక్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు ఎంత ఇది ఉంటుందో, అవతల వ్యక్తి కూడా అంత జోయల్గా ఉంటే అసలు ఫన్ రైడ్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. వేణు కూడా అంటుంటాడు ఎక్కడికైనా వెళ్తే రారా అని, సుధీర్ అడుగుతుంటాడు నువ్వు ఉంటే బాగుంటుంది అన్నారా అని. మా కమెడియన్స్ అందరు పార్టీ చేసుకునేటప్పుడు నేను అసలు ఒక్క పార్టీ మిస్ అవ్వలేదు. ఖచ్చితంగా నన్ను కోరుకుంటారు వచ్చి ఇంకా పార్టీ షురూ అయిందని. బెస్ట్ ట్రిప్ ఏంటి మీ అందరూ ఈ బ్యాచ్ అంతా? గోవా వెళ్ళామండి. గోవా వెళ్ళి మంచి ట్రిప్ చేసి వచ్చాము. అంటే అంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక చోటకి వెళ్ళి ఒక మార్నింగ్ నుంచి ఒక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పడుకోకుండా నవ్వుతూనే ఉన్న
హ్యాపీయెస్ట్ థింగ్ ఒక మొత్తం వీళ్ళేనా? ఏది ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఉందండి మాకు. ఏది ఫ్లయింగ్ కలర్స్. ఫ్లయింగ్ కలర్స్. అక్కడ వెనిల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, చిత్రం సీన్ గారు, వేణు, నేను, ఇంకా నేను, నవీన్ నేని, నందు, ప్రస్తుతానికి ఉన్నది నందు, ఇంకొకళ్ళ పేరు రఘు కార్మంచి. ఓకే. ఇంతమంది ఎవ్రీ సెకండ్ సాటర్డే మేము కలుస్తుంటాం, పార్టీ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే. ఓకే. ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే. ఈ సెకండ్ సాటర్డే గ్రూప్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 7 ఏళ్ళు అవుతుంది. ఆ గ్రూప్ పెట్టింది నేనే కాబట్టి వెరీ గుడ్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను పార్టీ ఇస్తాను. ఈ సినిమా అడవుల్లో ఉండి February 11th ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఈ సక్సెస్ పార్టీని ఇస్తా. వెరీ గుడ్. ఎవరన్నా యాడ్ అవుతా ఉంటారా? అంతవరకే ఫిక్స్డా? ఇంకా యాడ్ అవ్వరు సార్. ఎందుకంటే ఇంతకాలం కలిసి ఉన్న మా ప్రతి ఒక్కరికి మా అన్ని తెలుసు. కొత్తవాడు వచ్చాడనుకోండి తట్టుకోలేడు. మేము ఈ సినిమాలు ఇలా చేసేవేంటి దరిద్రంగా, నెక్స్ట్ సినిమాలో బాగా చేయి, ఇంత తిట్టుకుంటాం. ఓకే. ఇంత వాళ్ళు కూడా బాగుంది కానీ అదేదో కొంచెం కరెక్ట్గా లేదు చూసుకో, ప్రతిదీ ఇలా మాలో ఉన్న తప్పుల్ని రైట్ చేసుకునే ఉంటుంది గ్రూప్లో. మరి అప్పుడు ఆ గారు అనే పదాలు కూడా తీసేయాల్సింది మీరు. ఇంకా అంత 7 సంవత్సరాలు మీడియా ముందు చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అదా మామూలుగా అయితే ఉండదు. నేను మామూలుగా అన్న నా ఏజ్ లో ఉన్న అన్న అని పిలుస్తాను, ఒరే అని పిలుస్తాను ఉంటుంది. కానీ వాళ్ళు మీడియాకి ఇచ్చేటప్పుడు అది ప్రోటోకాల్ పాటించాలి కదా. వెరీ గుడ్. ఫ్లయింగ్ కలర్స్. బాగుంది. ఎగిరే రంగులు. ఫస్ట్ అటెంప్ట్ డైరెక్టర్ అయినా సరే మంచి కంటెంట్ తీసుకున్నారు. సో మంచి ప్రేక్షకులు కూడా మంచి ఆదరణతో మీరు మరిన్ని ఇలాంటి కంటెంట్స్ చేయాలని చెప్పేసి మళ్ళీ దర్శకుడిగా జర్నీ చేస్తూనే కమెడియన్గా, ఆర్టిస్ట్గా ఏది వదలను, సపోర్టింగ్ రోల్స్ ఏదో అన్నాను. ఒకటి సార్, కాకపోతే నేను డైరెక్షన్ చేసే ప్రతి సినిమాలో ఓ ఎమోషన్ ఉంటుంది సార్. ఓకే. దానికి ఎంటర్టైన్మెంట్తో చెప్పాలా దాన్ని ముందు, లేదా ఫుల్ లెంత్ ఎమోషన్ గానే చెప్పాలా, ఆ హీరోని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏ ఇమేజ్లో ఉన్నారో చూసుకుని వాళ్ళకి ఇమేజ్ తగ్గట్టు దాన్ని మార్చుకుంటూ చెప్పాలని. కాకపోతే నేను అవైలబిలిటీ ఆల్ అండి. నన్ను మీరు ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అది కమెడియన్గా ఉపయోగించుకుంటారా, ఇతర సీరియస్ క్యారెక్టర్ ఉపయోగించుకుంటారా, ఈ డోర్స్ ఓపెన్ అవ్వాలని ఈ సినిమా కూడా నేను చేశాను. ఒకటే యాంగిల్లో కాకుండా 2-3 యాంగిల్లో నన్ను చూడండి అనేది నా తాపత్రయం. ప్రేక్షకులందరికీ ఇంకా థియేటర్లో ఉంది ఈ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్.